నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాశ్రీ. ఈ రోజుల్లో నరాల బలహీనత, కాళ్ళ తిమ్ముర్లు, కాళ్ళ వాపులు ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా B12 డెఫిషియన్సీ వచ్చిందంటే కళ్ళు తిరిగి పడిపోవడం, లేకపోతే నీరసంగా అనిపించడం, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇలాంటి కంప్లైంట్స్తో బాధపడుతున్న వాళ్ళకి మన ఇంట్లోనే తయారు చేసుకుని ఒక మంచి స్మూతీని చూపించబోతున్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్న ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చెలిమల్ శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఈ నర్వ్ వీక్నెస్కి, ఈ కాళ్ళ తిమ్మిర్లు లేకపోతే అరికాళ్ళ మంటలు ఇలాంటి కంప్లైంట్స్కి ఒక మంచి స్మూతీని పరిచయం చేస్తానన్నారు కదా. తప్పకుండా అంటే మనం చూస్తుంటే రెగ్యులర్గా మనం చూస్తుంటాము, ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా మాకు నిద్రలో కాళ్ళు పట్టేసాయి అంటారు, తిమ్మిర్లు ఉన్నాయంటారు, తొందరగా అలసిపోయామంటారు. అంటే మీరు చూస్తే ఒక 40 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో కామన్గా మనం ఏంటంటే తొందరగా అలసిపోతున్నాము అంటారు. సో దానికి ఆ అలసిపోవడానికి చాలా మనకు మీరు చూస్తుంటే మల్టీవిటమిన్స్ అని వాడుతుంటారు, చాలా ఓవర్ ద కౌంటర్లో దొరికే ప్రోడక్ట్స్ వాడుతుంటారు. అవన్నీ కాకుండా మనం ఇంట్లోనే న్యాచురల్ ఎనర్జైజర్ అంటాం. అంటే ఇవి నరాల్లో ఒకవేళ పట్టు తగ్గిపోయినా కానీ నరాల్లో ఆక్సిడేషన్ పెంచడానికి, అలానే వీటి వల్ల ఒక్కొక్కసారి పెయిన్స్ ఉండడం, ఇలాంటి వాటి గురించి మనం ఇది ప్రిపేర్ చేసి చూద్దాం. ఓకే సార్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మరి? మనం చూస్తే బనానా, అరటిపండు, అలానే దానిమ్మ, తెల్ల నువ్వులు, అలానే బెల్లం. సో మనం చూస్తే ఫస్ట్ బనానాని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఓకే. కొంచెం పెద్దగా. సో బనానాలో ఉండే గుణాలు ఏంటంటే ఇది హై పొటాషియము అండ్ బాడీలో అబ్జార్ప్షన్ని పెంచుతుంది. కాబట్టి ఇది ఈ పొటాషియం అనేది కండరాలు ఎప్పుడైతే వీక్ అయిపోతాయో అవి స్టిఫ్గా అవ్వడం చూస్తుంటాం. సో వాళ్ళు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ బీపీని కూడా అదుపులో ఉంచుతుంది. అలా చూస్తే దానిమ్మని కూడా మనము ఒక 2 teaspoons వరకు వేసుకోవచ్చు ఇవి. అలానే తెల్ల నువ్వులు. దీన్ని నువ్వులు అనేది ఏంటంటే మనకి జనరల్గా మేము వాతాన్ని కట్టడి చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఆయుర్వేదంలో ఎప్పుడైనా కానీ ఈ పట్టేడాలు, స్టిఫ్నెస్ కానీ, నరాల వీక్నెస్ ఇవన్నీ వాత వ్యాధిలో ఒక సిమ్టమ్స్గా చూస్తుంటాం. సో వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ తెల్ల నువ్వులు అనేవి క్లియర్ చేస్తుంది. తర్వాత అలానే బెల్లం మిక్స్ చేసుకోవాలి. బెల్లం ఏంటంటే హై ఐరన్ కంటెంట్ ఉంటుంది, బాడీకి ఇన్స్టంట్ ఎనర్జైజర్ అంటాం. అండ్ అలానే ఎట్లాంటి బాడీలో కొవ్వు పేరుకోకుండా కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇది మనకి వేరే ఇతరత్ర ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సింపుల్ సొల్యూషన్కి ఇది హెల్ప్ అవుతుంది. కొంచెం వాటర్ మిక్స్ చేసి కాబట్టి ఇంకోటి పండు కూడా మనం మిక్స్ చేయొచ్చు. ఇది ఇంట్లో ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఈ సమ్మర్ లో కూడా ఎనర్జీ డ్రింక్ లాగా వర్క్ చేస్తుంది. కరెక్ట్ అమ్మా. ఎందుకంటే మీరు చూస్తే దానిమ్మ కూడా ఉంది, చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ నరాల బలహీనత అనేది ఏంటంటే ఇట్స్ ఎ బాడీలో ఏదో కెమికల్ చేంజెస్ జరుగుతాయి. అంటే సరైన పోషకాలు, జింక్ ఉండకపోవడము, ఫాస్ఫరస్, మినరల్స్ తగ్గిపోయినప్పుడు స్టిఫ్నెస్ కానీ మీరు అన్నట్టు B12 షీట్స్ కూడా దెబ్బతింటుంటాయి. అయితే వాటన్నిటికీ చెక్ పెట్టడానికి వీటిలో ఉండే అన్ని గుణాలు వాటిని అన్నిటిని చెక్ పెడుతుంది. B12 డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది అంటారు సార్? మోస్ట్లీ జనరల్గా ఏమవుతుంటే B12 షీట్స్ అంటే B12 అనేది ఏంటంటే అది మనకి బాడీని ధారణ శక్తి కోసం, అంటే ప్రతి జాయింట్లో, ప్రతి బోన్కి, ప్రతి టెండానికి అది ఒక సపోర్టివ్ సిస్టమ్ లాగా ఉంటుంది. అయితే ఇది మన ఫుడ్లో నుంచే రావాలి. మన ఫుడ్లో ఎప్పుడైతే సరైన పోషకాహారాలు ఉండవో, అండ్ పోషకాలు అంటే తినకపోవడం అని కాదు, మన బాడీ అబ్జర్ప్షన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు బికాస్ ఆఫ్ చాలా ప్రాబ్లమ్స్ వల్ల B12 తగ్గుతూ ఉంటుంది. సో జనరల్గా అందుకని ఏంటంటే మనం సప్లిమెంట్స్ లాగా తీసుకోమంటాం. కానీ ఇది ఏంటంటే మనం అలా కాకుండా ఇంట్లో దొరికే ఫుడ్స్తోనే ఎగ్జాక్ట్లీ దాన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, స్మూతీ లాగా అండ్ లిక్విడ్ లాగా కూడా ఉంది. దీన్ని మనం డైరెక్ట్ గానే తీసేసుకోవచ్చు. మీరు చూస్తే వెరీ నైస్. టేస్ట్ చూడండి, చాలా మంచిగా ఫ్రూట్ జ్యూస్ లాగా చాలా టేస్టీగా ఉంది. ఎనర్జీ పరంగా కూడా మంచి ఎనర్జీ. సమ్మర్లో పిల్లలకు కూడా మనకి వాళ్ళకి ఏం పెట్టాలని పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, ఏం చేయాలి, ఇంట్లోనే ఉంటారు, ఏమేం చేయాలని. సో అలాంటప్పుడు మధ్యాహ్నం పూట కానీ ఈవినింగ్ టైమ్స్లో వాళ్ళకి జ్యూసెస్ ఇవి ఇవ్వడం వల్ల చాలా మంచిది కూడా. ఇంకా కొంచెం కిడ్స్ ఇంట్రెస్టింగ్ గా తీసుకోవాలంటే హర్షీ సిరప్ అలాంటివి కూడా కొంచెం వాళ్ళకి ఏంటంటే వేయొచ్చు. దానికన్నా బెటర్గా కిస్మిస్ అంటాం కదమ్మా, కిస్మిస్ కానీ ఇవి కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి జ్యూస్ని మా వ్యూయర్స్కి ఈరోజు పరిచయం చేశారు. ఎస్పెషల్లీ ఈ నరాల బలహీనత, B12 డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళకి సప్లిమెంట్స్ లేకుండానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే న్యాచురల్ జ్యూస్ని తయారు చేశారు కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.